వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనము. అమ్ములు బర్త్డే రోజు నైట్ సెలబ్రేషన్స్ అనమాట. సో డెకరేషన్ చేద్దామని నేను హడావిడి పడుతున్నాను. ఆ బెలూన్స్ 7 అరేంజ్ చేసుకుంటుంటే ఇక్కడ ఈ చిన్న చిన్న పెద్ద మనుషులు చూసారా, వీళ్ళంతా అమ్ములు అంగన్వాడి ఫ్రెండ్స్ అనమాట. నిజానికి చిన్నపిల్లల బర్త్డే అంటే భలే సరదాగా అనిపిస్తుంది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే తన ఏజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట, మిస్ కాకుండా అనమాట. అమ్ములు నేను ఆ బెలూన్స్ లో హెయిర్ ఫిల్ చేస్తుంటే ఆ బెలూన్స్ వాళ్ళకి నేను ఎప్పుడు ఇస్తానా అని నాకెళ్ళి ఆశగా చూస్తున్నారు అనమాట. యాక్చువల్లీ నేను తీసుకెళ్ళినయే ప్రీవియస్ అంటే తమ్ముడు బర్త్డే సెలబ్రేట్ చేయంగా మిగిలిన బెలూన్స్ తీసుకెళ్లాను కదా, కొత్తవి ఏం తీసుకోలేదు. బట్ వాళ్ళు ఆ బెలూన్స్ కోసం అక్కడ నాకెళ్ళి చూస్తున్నారు. లాస్ట్ కి ఈచ్ వన్ 2 బెలూన్స్ తీసుకున్నారు, బ్లాక్ అండ్ ఎల్లో. ఫైనల్ గా అయితే డెకరేషన్ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ కేక్ రివీల్ అనమాట. నేను చెప్పాను కదా డాల్ కేక్ లో వచ్చిందా దెయ్యం కేక్ లో వచ్చిందని. యాక్చువల్లీ డాల్ కేక్ లోనే వచ్చింది, కొంచెం డిస్టర్బ్ అయింది కింద ఫ్రాక్ లో. ఓకే, ఫైనల్ గా అయితే కేక్ అయితే చాలా సేఫ్ గా రీచ్ అయింది అనమాట. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే అది ఓపెన్ చేసే వరకు కేక్ ఎలా వస్తుందని ఒకే టెన్షన్ గా ఫీల్ అయింది నేను. యాక్చువల్లీ అమ్ములు వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్స్ అనమాట. సో అమ్ములు బర్త్డే సందర్భంగా వాళ్ళు ప్రేయర్ పెట్టించారు. అయితే ప్రేయర్ కొంచెం లేట్ అవుతుందని అనిపించింది, అందుకని అమ్ములకి ఏంటంటే నిద్రపోకుండా ఉండాలని చాక్లెట్స్ ఇస్తున్నాం మేము. బట్ లాస్ట్ కి ఏమైందంటే కేక్ కట్ చేసే టైంకి తనకి ఆల్రెడీ చాలా నిద్ర వచ్చేస్తుంది, కొంచెం కోఆపరేట్ చేసినట్టు అనిపించలేదు. ఫైనల్ గా అయితే ఏదో కట్ చేసిందిలే గానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్స్ప్రెషన్స్ తన దగ్గర నుంచి రాలేదు. ఎందుకంటే ఏం కేక్ కట్ చేస్తున్నాం అన్నది కూడా తనకి అర్థం కావట్లేదు. ఈ టైంలో కేక్ కటింగ్ ఏంటన్నట్టు తన ఎక్స్ప్రెషన్స్ పడుతుంది. బట్ నాకు అంత సాటిస్ఫైడ్ గా అనిపించలేదు అనమాట. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కేక్ కట్ చేపిస్తుంటే ఆ నైఫ్ అనేది అసలు తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి. కేక్ కట్ చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో తర్వాత నేను వెళ్ళాను, బట్ కొంచెం అమ్ములు నాకు కొంచెం భయపడిద్ది అనమాట. తను ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా నేను చెప్తే మాత్రం డెఫినెట్లీ ఆ పని చేయాల్సిందే తను. సో నేను ఎత్తుకొని అమ్ములు కేక్ కట్ చేయాలరా, అలా చేయకూడదు, తప్పు కదా, నీ బర్త్డే కదా అని చెప్పి నేను తనను కొంచెం సర్ది చెప్పి కేక్ కట్ చేపిస్తున్నాను. ఫైనల్ గా అయితే అమ్ములు నిద్ర కళ్ళల్లోనే కేక్ కట్ చేసింది. అసలు ఆమె ఏం కేక్ కట్ చేస్తుంది అన్నది కూడా తనకు తెలియదు. యాక్చువల్లీ అమ్ములు బర్త్డేలు అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా బర్త్డేకి వెళ్ళారనుకోండి, బర్త్డే కేక్ కట్ చేసే వరకు చూసిద్ది అనమాట. ఛాన్స్ ఇస్తే ఆ కేక్ తినే కట్ చేయడానికి చూసిద్ది అనమాట. బట్ ఏం పర్లేదు అనిపించింది, ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేశారు కదా, ఆ రోజు బాగా కట్ చేసింది. కానీ మొత్తం పీసెస్ కట్ చేసి మాకందరికి ఇచ్చింది కదా, ఓకే అక్కడ కట్ చేసిందిగా అన్నట్టు ఫీల్ అయ్యాం మేము. నేను మళ్ళీ లోపల తీసుకొచ్చి అమ్ములకి చూపిస్తున్నాను అనమాట. అమ్ములు కేక్ చూడరా, నీకోసమే తీసుకొచ్చాము అని. తన నిద్ర కల్లో ఓకే అప్పుడే కొంచెం నిద్ర అనేది పోయింది, చూస్తుంది అనమాట. దెన్ ఆఫ్టర్ డిన్నర్ అరేంజ్మెంట్ చేశారనమాట అక్క వాళ్ళు. ప్రేయర్ కి వచ్చిన వాళ్ళకి అందరికి భోజనాలు వడ్డించామన్నమాట. ఇందులో మన స్పెషల్ డిష్ కూడా ఉందన్నమాట. స్పెషల్ డిష్ అంటే ఏంటనుకుంటున్నారా? అబ్బా చెప్తాను మరి. ఆ వీడియో కానీ మీకు కావాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. తర్వాత ఆ స్పెషల్ డిష్ తో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. వెయిట్ ఫస్ట్ లైక్ చేయండి. చేశారు కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.